రాకేష్ గారు, మా ఇద్దరికి ఒక ఫోటోషూట్ అరేంజ్ చేయండి. సరే మేడం. మనిద్దరం కలిసి తీయించుకునే ఈ ఫోటోలు ఉషా చూడాలి. మన స్టిల్స్ చూసి అది స్టన్ అవ్వాలి. అది మిస్ అయిన ఛాన్స్ని నేను గోల్డెన్ ఛాన్స్లా ఎలా మార్చుకున్నానో చూసి గుక్కు పెట్టి ఏడవాలి. నువ్వు రెండు వైపులా పదునున్న కత్తివి పల్లవి. పరిస్థితులు ఎలా మారినా నువ్వు నీకు తగ్గట్టు ప్లాన్ చేస్తావు చూడు. ఆ విషయంలో నీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. అదృష్టం, అవకాశం రెండూ కలిసి వచ్చినప్పుడు ఆలస్యం చెయ్యకూడదమ్మా. నేను ఫాలో అయ్యేది అదొక్కటే. ఒక పక్క ఉషకి చెక్ పెట్టావు, మరొక పక్క కిరణ్ మై ఫ్యామిలీ దగ్గర నుంచి మంచి ఇంప్రెషనే కొట్టేశావు. చూస్తుంటే అన్ని మంచి శకునాల్లా అనిపిస్తున్నాయి. కాకపోతే నాకు ఒక చిన్న డౌటే. ఇప్పుడే మంచి శకునం అన్నావు కదా, వెంటనే డౌట్ తో రెడీ అయ్యావా? ఏంటో అడుగు. పాటలు రాయడానికి ఒప్పుకున్నట్టే ఉష డాన్స్ చేయడానికి కూడా ఓకే చెప్పుంటే ఏం చేసేదానివేంటి? ఏం చేస్తాను, అది వేసే ప్రతి స్టెప్ ని కామెంట్ చేస్తూ, సెట్ లో ఉన్న వాళ్ళతో ఇన్సల్ట్ చేయిస్తూ, డాన్స్ మాస్టర్ తో దాని కాన్ఫిడెన్స్ మొత్తాన్ని నాశనం చేసేదాన్ని. ఆ మెంటల్ టార్చర్ తట్టుకోలేక దానికదే ప్రాజెక్ట్ నుంచి తప్పుకునేది. అంటే ఈ ఆల్బమ్ కిరణ్ తో నువ్వే చేయాలని చాలా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యావన్నమాట. ఆల్బమ్ మాత్రమే చెయ్యాలని కాదు, అంతకు మించి. అంతకు మించి అంటే? కొన్ని రోజులు వెయిట్ చేయమ్మా. ప్రతి విషయం ముందే రివీల్ చేస్తూ ఉంటే నీదిష్టే తగిలి అనుకున్నది ఏది అవ్వడం లేదు. నిన్ను కన్న తల్లినే నేను. నా దృష్టి నీ భవిష్యత్తు బాగుండాలనే ఉంటుంది తప్ప దిష్టి తగిలేలా ఏం కాదు. ఇప్పుడు ఇలానే అంటావు, నాన్నతో ఉన్నప్పుడు మాత్రం ఆయనకి సపోర్ట్ చేస్తూ మాట్లాడతావు. అంటే అది పతి భక్తే, భార్య ధర్మం. పెళ్ళైతేనే కానీ నీకు ఈ పదాల విలువ తెలీదు. అదిగో మళ్ళీ పెళ్లి టాపిక్ తీసుకొచ్చావు. నా ఉద్దేశం నీకు కిరణ్ తో పెళ్ళైతే అప్పుడు తెలుస్తుందని. ఓహో, అలా వచ్చావా? అయితే ఓకే. ఇది దీని పేరు పల్లవి. ఎస్, పల్లవికి నిషా తల్లితో సంబంధమేముంది? కిరణ్తో మ్యూజిక్ ఆల్బమ్ చేస్తూ, కిరణ్ మై ఫ్యామిలీ మీద స్వామి భక్తి చూపిస్తూ, స్వర్ణతో ఇంత క్లోజ్గా ఉందేంటి?
ఏమ్మా, కిరణ్తో ఫోటోషూట్ బాగా జరిగిందా? చాలా బాగా జరిగింది. ఉమ్, ప్రివ్యూ కోసం ఉష దగ్గరికి పంపించాను. మేడం గారు మా భంగిమలు చూసి ఎలాంటి రివ్యూ ఇస్తుందో చూడాలి. అంతా బాగానే ఉంది, కానీ ఉషా జీవితానికి అన్యాయం చేస్తే ఆ పాపం నీ ఫ్యూచర్ మీద పడుతుందేమోనమ్మా. నాకు అన్యాయం చేసి ఉషా కిరణ్ని పెళ్లి చేసుకోవడం మాత్రం న్యాయమా? మన ఫ్యామిలీని ఇన్సల్ట్ చేసిన వాళ్ళకి ఈ విధంగా బుద్ధి చెప్పడం తప్పే కాదు. పల్లవి చెప్పింది నిజమేనండి. మీరు ఈ విషయంలో ఎక్కువ ఆలోచించొద్దు. కొంతమందికి సక్సెస్ యాక్సిడెంటల్ గా వస్తుంది. మన అమ్మాయికి మాత్రం యాక్సిడెంట్ తో పాటు సక్సెస్ రాబోతోందండి. ఎగ్జాక్ట్లీ అమ్మా. నిషాగా ఉంటే ఇదంతా సాధ్యమయ్యేది కాదు. పల్లవిగా నా ఫేస్ మార్చుకున్నాను కాబట్టే ఇప్పుడు నా ఫ్యూచర్ నాకు నచ్చినట్టు ఉండబోతుంది. అంతా అనుకున్నట్టే అవుతుంది కదా. అయితే పెళ్లికి ముహూర్తాలు పెట్టించేయమంటావా? ఈ కంగారే వద్దనేది. ఇన్ని రోజులు వెయిట్ చేశారు, ఇంకొన్ని రోజులు ఓపిక పట్టలేరా? హాయ్ పల్లవి. ఆ, ఆ, స్వర్ణ ఆంటీ, ఆవిడ మీకు తెలుసా? ఆ తెలుసమ్మా, కిరణ్ ఈ పెద్ద కోడలు. మేఘన, లోపలికి రమ్మా. ఓ అవునా. హాయ్ అండి. మీ గురించి చాలా సార్లు విన్నాను. ఫస్ట్ టైం మీట్ అవుతున్నాను. నీ గురించి నేను కూడా చాలాసార్లు విన్నాను. ఆడియో ఓపెనింగ్ రోజున నీ వీడియో కూడా చూశాను. ఓహో, నన్ను బాగానే ఫాలో అవుతున్నారన్నమాట. అందుకే కదా వెతుక్కుంటూ ఇంటి దాకా వచ్చాను. ఇది మా ఇల్లు కాదండి, స్వర్ణ ఆంటీ ఇల్లు. ఓ, స్వర్ణ అంటే మ్, ఈ పల్లవి మీకెలా తెలుసు స్వర్ణ గారు?